సో వెల్కమ్ బ్యాక్ అండి. లాస్ట్ టైం మనం సెంటెన్స్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్, వర్బ్ అండ్ ప్రెడికేట్ గురించి మాట్లాడుకున్నాం. సబ్జెక్ట్ అనేది సెంటెన్స్ దేని గురించి అయితే మాట్లాడుతుందో అంటే పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్, దట్ బికమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ప్రెడికేట్ అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, దట్ ఈస్ ప్రెడికేట్ గురించి మాట్లాడుకుందాము. ప్రెడికేట్ అన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మై స్కూల్ ఈజ్ వెరీ ఫార్ అనే సెంటెన్స్లో ఆల్రెడీ మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగా మై స్కూల్ అనేది సబ్జెక్ట్, ఎందుకంటే సెంటెన్సే దీని గురించి మాట్లాడుతాం, స్కూల్ గురించి మాట్లాడుతాం కాబట్టి. దీని తర్వాత వర్బ్ ఐడెంటిఫై చేయమని చెప్పుకున్నాం మనం. సో వర్బ్ ఈజ్, ఓకే. సో మై స్కూల్ అనేది సబ్జెక్ట్ అయినప్పుడు వర్బ్ నుంచి సెంటెన్స్ని డివైడ్ చేసుకోవాలి. వర్బ్ ప్లస్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ బికమ్స్ ప్రెడికేట్. ఏదైనా సెంటెన్స్ తీసుకోండి మీరు, ఫస్ట్ నౌన్ becomes the subject of the sentence, and from the first verb onwards what follows is called the predicate. So ఇది subject అంటే మోస్ట్ ఇంపార్టెంట్ దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో, రిమైనింగ్ పార్ట్ బికమ్స్ ద ప్రెడికేట్. ఓకే, లాస్ట్ టైం మనం ఇంకో సెంటెన్స్ చెప్పుకున్నాము. ద కార్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అనే దాంట్లో ద కార్ సబ్జెక్టు, ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అనేది ఇప్పుడు మీకు తెలిసిపోయింది, అది ప్రెడికేట్ అని. బట్ దిస్ ఈజ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ కార్ అన్నప్పుడు ఇది కదా సబ్జెక్టు, అప్పుడు ప్రెడికేట్ ఏదవుతుంది? మరి మేడం ఇందాక వర్బ్ అని చెప్పారు కదా, వర్బ్ ఐడెంటిఫై చేయమన్నారు కదా. వర్బ్ ఐడెంటిఫై చేసినప్పుడు దిస్ బికమ్స్ సబ్జెక్ట్, ఈజ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ కార్ బికమ్స్ ప్రెడికేట్. ఐ హోప్ యు ఆల్ గెట్ ఇట్. ప్రెడికేట్ అనేది లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, అంటే సబ్జెక్ట్ తీసేయగా మిగిలిపోయిన పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని ప్రెడికేట్ అంటారు. వాట్ కమ్స్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే వర్బ్ దగ్గర నుంచి మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ బికమ్స్ ద ప్రెడికేట్. సో ఇదండి స్టోరీ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, రైట్. సో సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతుంది? ద సన్ గురించి మాట్లాడుతుంది. సో ద సన్ బికమ్స్ ద సబ్జెక్ట్, రైజెస్ ఆల్రెడీ వర్బ్ అని తెలుసు కాబట్టి దిస్ పార్ట్ బికమ్స్ ద ప్రెడికేట్. ఓకే, టామ్ ఈజ్ అ వెరీ నాటీ బాయ్. క్యాటా? నాకు టామ్ అండ్ జెర్రీ అంటే చాలా ఇష్టం, సో నేను క్యాట్ అనే రాస్తాను. సో టామ్ ఈజ్ అ వెరీ నాటీ క్యాట్. దేని గురించి మాట్లాడుతున్నాం? క్యాట్ గురించి మాట్లాడుతున్నాం. టామ్ అనే క్యాట్ గురించి మాట్లాడుతున్నామా? ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్లో 2 nouns ఉన్నాయి. క్యాట్ అనేది కూడా నౌన్, టామ్ అనేది కూడా నౌన్. బట్ విచ్ ఈస్ ద ఫస్ట్ నౌన్ ఆఫ్ ద సెంటెన్స్? టామ్. వీఆర్ టాకింగ్ అబౌట్ టామ్ యాజ్ అ క్యాట్ కదా, కాబట్టి టామ్ బికమ్స్ ద సబ్జెక్ట్. మళ్ళీ ఈజ్ వర్బ్ కాబట్టి ఫ్రమ్ హియర్ ద లెఫ్ట్ ఓవర్ పార్ట్ బికమ్స్ ద ప్రెడికేట్. సో ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఫార్ యాజ్ ఇంగ్లీష్ గోస్, సబ్జెక్ట్ లేనిది సెంటెన్స్కి సెన్స్ రాదు. సబ్జెక్ట్ తీసేయండి. రైజెస్ ఇన్ ద ఈస్ట్. వాట్ రైజెస్ ఇన్ ద ఈస్ట్? ఈజ్ అ నాటీ క్యాట్. వాట్ ఈజ్ అ నాటీ క్యాట్? హూ ఈజ్ అ నాటీ క్యాట్? నాట్ పాసిబుల్. మై స్కూల్ ఇస్ వెరీ ఫార్ అని ఇందాక తెలుసుకుందాం. వాట్ ఈస్ వెరీ ఫార్? సో మన క్వశ్చన్స్ వాట్, హూ, వేర్ అనే వాటికి సమాధానం వచ్చినప్పుడు దట్ ఆన్సర్ ఆఫ్ యోర్స్ బికమ్స్ ద సబ్జెక్ట్. మనం దేని గురించి అయితే క్వశ్చన్ వేస్తున్నామో, వాట్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని అడిగాం. రైజెస్ ఇన్ ద ఈస్ట్ యూజువల్లీ క్వశ్చన్ ఫామ్ చేసినప్పుడు ప్రెడికేట్తో క్వశ్చన్ ఫామ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఈజ్ అ నాటీ క్యాట్? ఈజ్ అ నాటీ క్యాట్, ప్రెడికేట్. వాట్ రైజెస్ ఇన్ ద ఈస్ట్? రైజెస్ ఇన్ ద ఈస్ట్, ప్రెడికేట్. వేర్ ఇస్ యువర్ స్కూల్? మై స్కూల్ ఇస్ వెరీ ఫార్. సో ఈ క్వశ్చన్స్కి మన ఆన్సర్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు ప్రెడికేట్తో ఫ్రేమ్ చేస్తాము. మనకు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్, ఆ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్. సో మనం పిల్లలకి ఇంట్లో యూజువల్లీ ఎస్పెషలీ మదర్స్, చిన్న పిల్లలకి మీరు క్వశ్చన్ ఆన్సర్స్ రాయిస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చెప్తారు, అంటే మా మదర్ నాకు చెప్పేవారు, సగం ఆన్సర్ని క్వశ్చన్లోనే దొరికిపోతుంది అనేవారు. అంటే ఏంటి? ఇప్పుడు ఇదే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనుకోండి,
వాట్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఆర్ వేర్ డస్ ద సన్ రైజ్ అని క్వశ్చన్ వచ్చినప్పుడు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో మీకు రైజెస్ ఇన్ ది ఈస్ట్ అనేది ఆల్రెడీ క్వశ్చన్లో వచ్చింది కదా, ఈజీగా చెప్పొచ్చు మీరు పిల్లలకి. ప్రెడికేట్ అనేది ఆల్రెడీ సెంటెన్స్లో క్వశ్చన్లో ఉంటుంది. ఆన్సర్ ఇస్ ద సబ్జెక్ట్. 2 వర్డ్స్ మనం నేర్చుకుంటే ఆన్సర్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ వచ్చి అంటే మనం సెంటెన్స్ని ఎక్కడ డివైడ్ చేసుకోవాలి, ముందర దేని గురించి దేనికి ప్రాముఖ్యత ఇచ్చి దేనికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాలని తెలిస్తే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ టు లెర్న్, టు అప్లై అండ్ టు teach. Thank you, Andy.